మణిపూర్ని మళ్లీ రగిలిస్తున్నారు. మణిపూర్ అల్లర్లో కీలక వర్గమైన మైతేయి నాయకుడు కనాన్ సింగ్ని ఇంపాల్ విమానాశ్రయంలో సిబిఐ అరెస్ట్ చేసింది. ఇతను 2023లో మణిపూర్ అల్లర్ల సమయంలో అనేక నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరుపరచడానికి నిందితుని వెంటనే గౌహతికి తరలించింది. కనాన్ సింగ్ని శనివారం అరెస్ట్ చేసిన వార్తలు వ్యాపించడంతో ఆదివారం ఇంఫాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా చెలరేగిన నిరసనలు అణచివేసేందుకు ప్రభుత్వం మరోసారి 5 రోజుల పాటు ఇంటర్నెట్ మీద నిషేధం విధించింది. పాలనాపరమైన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. విద్వేష చిత్రాల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్, తూర్పు తౌబాల్, బిష్ణుపూర్, కాక్సింగ్ జిల్లాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించారు. నిరసనకారులు రోడ్లపైకి వచ్చి టైర్లు, పాత ఫర్నిచర్ తగలబెట్టి తమ నేతను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి పలు చోట్ల మైతేయి మద్దతుదారులు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. ఇంఫాల్ తూర్పు జిల్లా కురైలాంలాంగ్లో ఓ బస్సుకి నిప్పెట్టారు. రాజ్భవన్ దగ్గర నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పాయి ప్రయోగించారు. రాజ్భవన్ సహా కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. మణిపూర్లో హింసతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రధాని మోడీ స్పందించకపోవడం మీద కాంగ్రెస్